భావం లేని కవిత, బాధ్యత లేని యువత, బజార్ను పడ్డ వనిత. వీళ్ళకి భవిష్యత్తు బ్రతుకు నిరర్ధకం, భవిష్యత్ శూన్యం అన్నట్టు. ఒక కవిత రాస్తే దానికి భావం ఉండాలి, యువతకి బాధ్యత ఉండాలి, వనితకి క్యారెక్టర్. ఇవన్నీ కూడా పెద్దలు చెప్పారు. ఈ రోజు యువత మీరందరూ కూడా అనుకోవాల్సింది ఏంటంటే, మీ కుటుంబంలోనే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో ఆశతోటి వాళ్ళు మేము చదువుకోకపోయినా మా బతుకులు ఇలా ఉన్నాయి, మా బిడ్డల బతుకులు ఇలా ఉండకూడదని ఒక ఆశతోటి వాళ్ళకు కూడా ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. వాళ్ళ కడుపులు కట్టుకొని వాళ్ళ కోరికల్ని అదుపులో పెట్టుకొని మీ అందరినీ ప్రయోజకులు కావాలని చెప్పేసి వాళ్ళు త్యాగం చేస్తూ మిమ్మల్ని చదివిస్తాం. సరే, డబ్బున్నోడు కూడా ఉండొచ్చు, కానీ ఏ లక్ష్యంతో అయితే వాళ్ళు త్యాగం చేశారో వాళ్ళు మిమ్మల్ని మీ నుంచి ఏమి కోరుకోరు. మా బిడ్డలు బాగుండాలి, వాళ్ళు ఉద్యోగం చేయాలి, వాళ్ళు ప్రయోజకులు కావాలి. ఏ తల్లిదండ్రి అయినా అంతే అలా. కాబట్టి మిత్రులందరికీ కూడా చెప్పేది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అది చిన్నదా పెద్దదాన్ని, మీరు కొన్నాళ్ళు పని చేస్తే మీకు ఒక అనుభవం వస్తుంది, కొన్ని పరిచయాలు ఏర్పడతాయి. ఈ పల్నాడు ప్రాంతం అన్ని విధాలుగా, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం వెనుకబడి, ఈ వెనుకబాటుతనానికి ఒక కారణం మనం ఎప్పుడైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటామో, ఎక్కడైతే ఆర్థిక వెనుకబాటుతనం ఉందో అక్కడే ఫ్యాక్షన్, అక్కడే ఉద్యమాలు ఉంటాయి, అక్కడే నక్సలిజం ఉంటుంది. కానీ వెనకబడి ఉన్నామంటే మన వాళ్ళు జ్ఞానం లేనోళ్ళని కాదు, అవకాశాలు ఉన్నప్పుడు. మొన్ననే మన బిడ్డల్లో జిల్లా పరిషత్ స్కూల్లో గానీ, ముప్పిచర్ల స్కూల్లో గానీ 598 మార్కులు 600కి ఫస్ట్, 596 మార్కులు సెకండ్. ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ లో సాధించిన మరి గొప్ప, మరి మంచి ఒక పేరు ప్రతిష్టలు కడు పేద కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు. మన ప్రతిభకు మనం పొగడాలి. ఇప్పుడే వెంకటరామయ్య గారు రమావత్ శ్రీను ఇంటర్మీడియట్, పాత నిఖిల్ కంగ్రాచులేషన్స్, మీకు 15,000 రూపాయల జాబ్ హెట్రోలో సెలెక్ట్ అయ్యారు. హెట్రోలో నీకు కూడా